ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. ఎలా పెట్టాలో మీకు ప్రాసెస్ చెప్తున్నాను, చూడండి ఒకసారి. 2 కిలోలు మామిడికాయలకి 2 గిద్దెలు ఉప్పు, 2 గిద్దెలు ఉప్పు ఆల్రెడీ పోసేసానండి. 2 గిద్దెలు కారము ఆల్రెడీ పోసేసాను ముక్కల్లో. ఒక గిద్దెన్నర ఈ గ్లాస్ అండి, ఈ గ్లాస్ తోటి ఒక గిద్దెన్నర ఆవపిండి, కొంచెం ఒక 5 గ్రాములన్నీ మెంతులు 2 కలిపి మిక్సీ చేసి దీనిలో పోసేసాను ఆల్రెడీ. చూడండి మీకు కనిపిస్తుంది, కలిపేసాను అనమాట. ఈ ప్రాసెస్ ఇలా వస్తుంది. కలిపిన తర్వాత దీనిలో ఇలా వచ్చిన తర్వాత దీంట్లో శనగ నూనె అనమాట. శనగ నూనె అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పల్లీల నూనెని వేడి చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. కనీసం 2 కిలోల ముక్కలకి ఒక 1/2 కిలో అయినా పడుతుందండి. మీకు ఎక్కువ కావాలనిపిస్తే కలిపిన తర్వాత మళ్ళీ ఒక 1/4 కిలో అంతా పోసుకోవచ్చు. ఇవి ఎల్లిపాయలు అండి, ఒక 100 గ్రాముల ఎల్లిపాయలు. ఇంకా అది తాలింపు పెట్టలేదు, కలిపినప్పుడు మీకు చూపిస్తాను. ఇది కలిపేస్తున్నాను, చూడండి ఒకసారి. కొంచెం ఆయిల్ పడుతుందండి. పోసుకున్నాము. కొంచెం పోస్తున్నానండి. ఇది ఎంత నూనె వచ్చేసి అంటే 1/2 కిలో నూనె పోసేసాను, పల్లీల నూనె. ఇప్పుడు తాలింపులోకి వెళ్ళిపోదాము. ఆయిల్ కాగింది, సరిపోతుంది. ఇగండి 50 గ్రాములు ఇవి చిటిపట్లు ఆడాలి. తర్వాత ఒక 50 గ్రాములు జీలకర్ర. ఇదిగండి మన ఇష్టం అండి, 50 గ్రాములైనా వేసుకోవచ్చు, ఇంకొంచెం 100 గ్రాములైనా వేసుకోవచ్చు. నేను అంత వేసేస్తున్నాను. మేము ఈ జీలకర్ర ఎక్కువ వాడతాం అన్నమాట, అందుకని జీలకర్ర ఎక్కువ వేస్తున్నాము. తర్వాత ఎల్లిపాయలండి, చిటికెడు పసుపు, ఇంగువండి, ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఎల్లిపాయలు బాగా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా దించేసుకోవటమేనండి. ఇగండి ఈ టైప్ వస్తే సరిపోతుంది, చాలండి. ఇది కొంచెం ఆ వేడి నూనెకి ఎల్లిపాయలు అలా మగ్గినట్టు అంతే. చేసాం కదండి, అది మళ్ళీ మామిడికాయలో ఒకే మొత్తం వేసేస్తున్నాను. ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, పసుపు, మెంతులు మొత్తం అన్నమాట. ఇంగువ అన్నీ వేసేసాను. వేసేసి ఒక్కసారి మళ్ళీ మనం ఇలా కలుపుకున్నాం అనుకోండి అంతా కూడా. ఇలా కలిపేసి మనం ఒక ప్లాస్టిక్ బౌల్లో పెట్టేసుకొని ఒక 2 డేస్ కింద ఉంచుకున్నాం అనుకోండి, ఆయిల్ పైకి బాగా తేలుద్ది. దాని తర్వాత మామిడికాయ పికిల్ అదిర్సండి. చూడండి ఎంత ఎర్రగా ముక్కలు నిగనిగలాడతా ఎలా ఉన్నాయో. అది ప్లీజ్ మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.